19వ తారీఖు నాడు ఉదయం 11 శుభ గడియలకు మన ప్రియతమ నాయకులు బలరాం నాయక్ గారు రేపు నామినేషన్ దాఖలు చేస్తున్న వేళ మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రేపు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారి మన మహబూబాద్ జిల్లా కేంద్రానికి రావడం నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం. వారు వచ్చి మన బలరాం నాయక్ గారిని దీవించి ఆశీర్వదించి రేపు భారీ సభలో వాళ్ళు పాల్గొని పోతారు. కాబట్టి ఇక్కడ మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ తో పాటుగా మహబూబాద్ నియోజకవర్గం, అలాగే డోర్నకల్ నియోజకవర్గం, నర్సంపేట నియోజకవర్గంతో పాటు ఇల్లందు నియోజకవర్గాల నుంచి జనాలు భారీగా తరలి వచ్చి ఇక్కడ మా బలరాం నాయక్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి వారు భారీ మెజార్టీతో గెలిచే విధంగా ప్రజలకు ఒక తీర్పు ఇచ్చే విధంగా రేపు ఉండాలని చెప్పేసి నేను ప్రజలను కోరుతా ఉన్నా. అందుకే ఇప్పుడు మేము ఈ హెలిప్యాడ్ నిర్మాణ కార్యక్రమానికి కూడా వచ్చి చూస్తా ఉన్నాం, పర్యవేక్షిస్తున్నాము. ఎందుకంటే రేపు 6 గంటలకి 5-10 నిమిషాలు అటు తేడాల్లోనే వారు హెలికాప్టర్ నుండి ఇక్కడి నుంచి టేకాఫ్ అవుతారు. కాబట్టి చీకటి పడక ముందే ఇక్కడి నుంచి పోవాలనే ఉద్దేశంతోనే, వేరే ప్లేస్లను అయితే మనకు ట్రాఫిక్ జామ్ అవుతుందనే ఉద్దేశంతోనే మన ఎన్టీఆర్ స్టేడియంకు ఆనుకొని ఒక 200 మీటర్ల దూరంలోనే ఇక్కడ హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన సభాస్థలి ఏర్పాట్లన్నీ మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి సలహాదారులు విఎం నరేందర్ రెడ్డి గారు కూడా నిన్న వచ్చేసి ఇక్కడ మాకు తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా వారు కూడా నిన్న సాయంత్రం వచ్చి ఈ సభా స్థలిని అలాగే హెలిప్యాడ్ స్థలిని కూడా వారు పరిశీలించడం జరిగింది. ఈ రోజు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వచ్చి 1-2 సలహాలు సూచనలు ఇచ్చారు. రేపు జరగబోయే జనజాతర సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావాలని చెప్పేసి అందరిని కోరుతా ఉన్నా. అదే విధంగా ఇక్కడ వచ్చేటటువంటి మన నాయకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీళ్ల ప్యాకెట్లతో పాటు వాళ్ళకు టార్పన్లు కూడా, అలాగే వాళ్ళకు మంచినీటి సౌకర్యాలు ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా మేము తగు జాగ్రత్తలు తీసుకున్నాం. కాబట్టి బాగా ఎండలు ముదురుతా ఉంది. 44-45 డిగ్రీల సెల్సియస్ ఉన్న తరుణంలో అనేక ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోగలుగుతా ఉన్నాము. మేము స్టేజ్ ఏర్పాట్లు అన్ని గత 4-5 రోజుల నుంచే చూస్తా ఉన్నాము. రేపు భారీ సంఖ్యలో 1,00,000 మందికి తగ్గకుండా రేపు ఈ జనజాతర సభను విజయవంతం చేయాల్సిందిగా మహబూబాద్ నియోజకవర్గంతో పాటు జిల్లా నాయకులందరినీ నేను కోరుతా ఉన్నా. మన గ్రామాలలో, మన యొక్క మండలాలలో ప్రజలను, అలాగే మన కాంగ్రెస్ పార్టీ నాయకులను భారీగా తరలించి మన బలరాం నాయక్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి వారిని భారీ సంఖ్యలో మంచి మెజారిటీతో గెలిపించి మనం లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవాలి. అలాగే వారు ఈసారి మన ఎంపీగా గెలిచినట్టయితే తప్పగా అధికారం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వీరు మంత్రి కావడం కూడా ఖాయమని చెప్పేసి ఇక్కడి నుండే మనం వారి విజయాన్ని మనం ఇక్కడి నుంచే మనం మొదలు పెడదాము. అదే విధంగా ప్రజలు కూడా వారిని భారీ సంఖ్యలో ఆశీర్వదిస్తారని చెప్పేసి రేపు జరగబోయే ఎన్టీఆర్ స్టేడియంలో జనజాతర సభను విజయవంతం చేయాల్సిందిగా నేను ప్రజలను కోరుతా ఉన్నా. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రావడం నిజంగా కూడా ప్రజలు చాలా ఆదుర్తతో ఎదురు చూస్తా ఉన్నారు. అందుకే మనం కూడా వారు వచ్చే సమయానికి భారీ సంఖ్యలో ఇక్కడ మనం వచ్చి వారిని ప్రజా సభకు మనందరం హాజరై మన నాయకులను, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ వస్తారు ఇక్కడ రేపు. కాబట్టి మన సత్తా ఏంటో మనం వారికి చూపించాల్సిందిగా నేను ప్రజలను కోరుతా ఉన్నా. మన ముఖ్యమంత్రి వర్యులు మొదటిసారి మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో వారు కాలు మోపుతా ఉన్నారు. కాబట్టి మన సత్తా, మన బలం ఏందో, మానుకోట ప్రజలది వాళ్ళ చిరకాల వాంఛేందో మనం వారికి చెప్పే విధంగా, అందుకే ప్రజలు ఇక్కడ ఆతృతతో ఎదురు చూస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు రావడంతో. ఎందుకంటే మొదటిసారి మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ వస్తా ఉన్నారు. వారు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారని చెప్పేసి ప్రజలు కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనం భారీ సంఖ్యలో వారికి స్వాగతం పలకాల్సిందిగా నేను ప్రజలను కోరుతా ఉన్నా.